వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహ క్లాస్ లైఫ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. నేను కొన్ని వీడియోస్ చేశా. ఎడ్యుకేషన్, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను అప్పుడు ఇచ్చి కొన్ని కరెక్ట్ కొన్ని రాంగ్ ఇచ్చాను. మొత్తం ఇప్పుడు నేను కరెక్ట్గా ఒక ఆర్డర్ వైస్గా రాశాను. ఎస్ఎస్సి దగ్గర నుంచి మాస్టర్స్ ఆఫ్ సర్జికల్ వరకు చెప్పబోతున్నా. ఫస్ట్ ఎస్ఎస్సి మీనింగ్, సెకండరీ స్కూల్ ఆఫ్ సర్టిఫికేట్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్సి. దాని తర్వాత ఇంటర్మీడియట్, మిడిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఐటీఐ ఫర్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఫర్ ది ఐటీఐ, ఐటీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రైవేట్ సెక్టార్స్ ఇస్ కాల్డ్ ఐటీసీ. డిగ్రీ గవర్నమెంట్ సెక్టార్స్, అంటే గవర్నమెంట్ సెక్టార్స్లో మనం ₹1 పే చేయగలేదు, గవర్నమెంట్ మనం చదివిస్తాం కాబట్టి. బీఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. దాని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కామర్స్, బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ అడ్మిన్. దాని తర్వాత బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ ఇంజనీరింగ్, బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్. దాని తర్వాత బీఏ బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చర్. మ్యాక్సిమం బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జికల్, ఎంబీబీఎస్ ఈజ్ కాల్డ్ బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జికల్. బీడీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జికల్. బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్. BLW అంటే బ్యాచిలర్ ఆఫ్ లా. BJ బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం. MA మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. MBA మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. MCA మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. MB మాస్టర్ ఆఫ్ బిజినెస్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్కింగ్. MSW మాస్టర్ ఆఫ్ టీచింగ్ ఈజ్ కాల్డ్ MTech. MD మెడిసిన్ ఆఫ్ డాక్టర్. మాస్టర్ ఆఫ్ సర్జికల్ ఈజ్ కాల్డ్ MS. దిస్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. స్టూడెంట్స్ ఎవరైనా సరే మనం ఫస్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఒక ఎస్ఎస్సి 10th క్లాస్కి వచ్చాం. ఒక స్టూడెంట్ లేచి అడగాలి, లేకపోతే ఒక టీచర్ అయినా ఒక గైడెన్స్ ఇవ్వాలి. ర్యాంకులు, పర్సంటేజ్లు కాదు, నాలెడ్జ్, బేసిక్ సెన్స్ కోసం చదువుకోవాలి. MBA HR రోల్స్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఇది ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీస్ చెప్పం ఇవి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి బాగా చదువుకోవాలి, చదువుకోలేకపోయాను. కంపేరింగ్ ఆ కంపేరింగ్ ఎంత పెట్టినా నేను చదువుకోలేకపోయామని నేను చెప్పేది ఈ వీడియో నాలంటోడి గురించి. మీ ఎవరిని గురించి కాదు, మీ నాకన్నా చక్కని తెలివైన వాళ్ళు మీ అందరూ. MBA HR రోల్స్ అంటే ఏంటి? ఇప్పుడు డిగ్రీకి ఒక స్టూడెంట్ వచ్చాడు, ఒక 8th క్లాస్ వరకు ఒక స్టూడెంట్ వచ్చి 8th క్లాస్ నుంచి ఒక పార్ట్ టైం జాబ్ కంపల్సరీ చేయాలి బయట. అంటే పార్ట్ టైం జాబ్ అంటే ఎక్కడ ఎగ్జిబిషన్స్లో వాటిని ఇస్తారు. ఇంటర్మీడియట్ వరకు ఎగ్జిబిషన్లో చేయొచ్చు. ఎప్పుడైతే డిగ్రీకి వచ్చామో, డిగ్రీలో మనం BBA కానీ లైక్ బ్యాచిలర్ ఆఫ్ అడ్మిన్ వస్తే మనం చదువుతుంటే ఒక HR కావాలని డ్రీమ్ అనేది ఉంటే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ ఒక కంపెనీకి వెళ్ళాలి. సార్ నేను పలానా BBA, ఐఎమ్ ద స్టూడెంట్, నా డ్రీమ్ MBA HR రోల్స్ చేయాలని నా డ్రీమ్ అండి. సరే అమ్మ, వెరీ గుడ్, ఏం చేయదు దాన్ని నేనేం చేయను సార్, నేను ఫ్యూచర్లో ఒక HR అవుదాం అనుకున్నాను, మీ దగ్గర అప్రెంటిస్గా జాయిన్ అవుతానండి. నా ప్రస్తుతానికి విజయదశమి 10 days సెలవులు, సంక్రాంతికి 10 days సెలవులు ఉన్నాయి, ఆ టైంలో మీ దగ్గర వర్క్ నేర్చుకుంటాను. సరే వెరీ గుడ్, నీకు MBA HR రోల్స్ ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా దగ్గరకు వచ్చాయమ్మ అంటాడు. ఈరోజు ఎక్కుతా అంటే ఇంట్లో వాళ్ళకి మెసేజ్ ఇచ్చి ఈరోజు డ్యూటీ ఎక్కా అంటాడు. వెళ్తుంది, మనకేం పని అని చెప్పరు, అక్కడ కూర్చొని మనం చూడమంటారు అంతే. అసలు నేనేం పని, సాయంత్రం 5ంటికి వచ్చి నేనేం పని చేశాను, ఇక్కడే మన ఇంట్రెస్ట్ తెలుస్తుంది. సార్ పొద్దున్న మీరు నాతో 5 minutes అట్రాక్ట్ అయ్యారండి, మీరు నన్ను అట్లా కూర్చున్నారు, మీకు 2-3 రెజ్యూమ్స్ ఆబ్లిక్లోకి వచ్చాయి, ఆ రెజ్యూమ్స్ అన్ని చెక్ చేసి వాళ్ళతో 5 minutes మీరు అట్రాక్ట్ అయ్యారు. ఎలా అట్రాక్ట్ అయ్యారు అంటే రీడింగ్ చెక్ చేశారు సార్, మీరు వాళ్ళు రీడింగ్ చెక్ చేశారు, మీరు చెప్పింది రాయమన్నారు, వాళ్ళు రాశారండి. 5 minutes మీరు అతనితో పర్సనల్గా అట్రాక్ట్ అయ్యారు. 5 minutes మీరు వాళ్ళతో పర్సనల్గా అట్రాక్ట్ అయ్యి మీరు బయట కూర్చోమని 10 minutes ఫర్ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. అంటే మనం ఆ సంస్థలో ఆ మనిషి గురించి తెలుసుకోవడం, అతని నెల జీతం ఎంత, అతనికి ఎంత వస్తుంది, ఎలా పనిచేస్తున్నాడు, అక్కడ కొలీగ్స్తో ఎలా ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఇక్కడ కొలీగ్స్తో ఏంటి, అక్కడ జాబ్ అతను మానేయడానికి రీజన్ ఏంటి, ఇక్కడ హీరింగ్లోకి రావడానికి రీజన్ ఏంటి అన్నారు.
దాని తర్వాత ఏమొచ్చి వాళ్ళకి ఓకే చేసి పంపించేస్తారు. ఓకే చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ వచ్చింది. మీరు బయటికి ఫోన్ వస్తే మీరు నాతో ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. సార్ దగ్గరికి వెళ్ళేసి వచ్చారు. సార్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమో వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇక్కడ పనిచేసేవాడిని కంపెనీ కొలీగ్స్ ఇంటర్వ్యూస్ కింద చూద్దాం అన్నారు. దాని తర్వాత ఏమో వచ్చి వర్కింగ్ అటెండెన్స్ చెక్ చేశారండి అంటారు. ఓకే అమ్మ బాగా ఇంట్రెస్ట్ ఉంది వచ్చి అంటాడు. నెక్స్ట్ ఏంటి మన కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కంప్యూటర్ అనేది ఆపరేటర్లోకి వస్తుంది. కంప్యూటర్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ గ్రూప్ అనేది డెవలప్ అవుతుంది. అలా మీరు అలా కంప్లీట్లీ అలా పనిచేస్తూ ఉంటే వాళ్ళే మనకి అప్పుడేంటి 10 డేస్ ఈ కుర్రాడు మన దగ్గర పని చేశాడని చెప్పి వాళ్ళిపించి ఒక 2000 క్యాష్ ఇవ్వండి, ఆ అబ్బాయికి 2000 క్యాష్ ఇవ్వండి అంటారు. 10 డేస్కి 2000 వస్తుంది. మళ్ళీ సంక్రాంతి హాలిడేస్కి వెళ్తారు. సంక్రాంతి హాలిడేస్లో కూడా మళ్ళీ వాళ్ళు అంటే మన ఆసక్తిని బట్టి పక్క వాళ్ళు మనకు అవకాశం ఇస్తాడు. అలా మనం చేసుకుంటే దానికి సమ్మర్లో 1 ఇయర్ వర్కింగ్ ఇన్సెంటివ్స్ ఏరియాస్ ఇంక్రిమెంట్ కొలీగ్స్ బిహేవియర్ ఇవన్నీ ఉంటాయి. ఇచ్చప్పుడు ఒక మనిషిని ప్రమోషన్ చేయాలన్నా ప్రమోటింగ్ కేటగిరీలోకి సెండ్ చేయాలన్నా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు మనం సెల్ఫ్గా మారడం అంటారు. అలా ఒక 5 ఇయర్స్ ఆ కంపెనీలో మనం పనిచేసాం అనుకోండి, అప్పుడు ఎంబీఏ హెచ్ఆర్ అయితే వాళ్ళే ఆపర్చునిటీ ఇస్తారు మనకు. బాబు నువ్వు 5 ఇయర్స్ నన్ను వెతుక్కుంటూ వచ్చావు, 5 ఇయర్స్గా ఇక్కడ పనిచేసావు, నేను నీకు ఆపర్చునిటీ ఇస్తాను, నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రజెంట్ నీకు 25,000 ఒక శాలరీ ఇస్తాను నేను అంటారు. వాళ్ళే ఇస్తారు. ఒక పక్క చదువు అవుతుంది, డిగ్రీ లేదంటే నీకు బయట ఆపర్చునిటీ రానప్పుడు నీ స్కిల్ నేను చూసాను కాబట్టి వచ్చాయి. ఇది మన సెల్ఫ్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవడం. 24 అవర్స్ మనిషి సైలెంట్గా ఉండాలి. 24 గంటలు సైలెన్స్గా ఉండాలి. అవసరమైతే మాట్లాడకుండా అనవసరంగా మాట్లాడకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అంటే మనం మోల్డ్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన 70 to 80 మార్క్స్. 70 to 80. ఎడ్యుకేషన్ అనేది 3 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ డేస్లో ఉంది. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే స్కూల్లో 100 మంది ఉన్నారు. 100 మంది 30 మంది ఫస్ట్ క్లాస్ టార్గెట్గా చదువుతారు. అంటే వాళ్ళకి ఇష్టం ఫస్ట్ క్లాస్. ఈ 70 మంది నెక్స్ట్ 70 మంది బ్యాచ్లో ఈ 50 మందిని సెకండ్ క్లాస్ డివిజన్ కానీ స్కూల్ వాళ్ళు రుద్దుతారు. ఆ రుద్దడం ఏంటంటే ఫ్రెషర్ అలవాటు అవుతుంది. వాళ్ళు ఫ్రెషర్ తీసుకుని చదువుతారు ఫస్ట్ క్లాస్కి, ఫస్ట్ ర్యాంక్స్కి. దాని తర్వాత ఈ 70 మార్కులు 20% మంది ఉంటారు. ఆ 20% వాళ్ళకి చెప్పి వదిలేస్తారు. ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వాళ్ళకి కావాల్సింది పేర్లు. ఆ పేర్ల కోసం చదివితే జాబ్ చేసేప్పుడు ఆ ఫ్రెషర్ అలవాటే జాబ్లో ఉండిపోతాం. మనం మారాలంటే ఒకటి ఇష్టంతో తెచ్చుకోవాలి, 70 to 80 మార్క్స్ వరకు చదువుకోవాలి. చదువుకుని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మన సెల్ఫ్ స్కిల్స్ మనం మార్చుకోవాలి. నేను చెప్పింది మీలాంటి వాళ్ళ గురించి కాదు, నాలాంటి వాడి గురించి. రాజ్యాంగం నాకు ఇచ్చి నాకు ఈ వీడియో చేశారు. ఎవరిని కించపరుస్తామని, ఎవరిని అవమానిస్తుందా అని చెప్పి వీడియో చేయట్లేదు. కుదిరితే 10 మందికి సాయం చేయండి. లేదా కృష్ణరామ అనుకోండి. ఎవరైనా మిమ్మల్ని అట్రాక్ట్ అయితే లేదు, మంచి వాళ్ళుగా నటించకండి. కర్మ అనేది చూస్తూ వదలదు. ఎవరిని కించపరిచేద్దని, ఎవరిని అవమానించాలని నేను ఈ వీడియో చేయలేదు. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖనో భవంతు, సర్వే శిక్షణ సుఖనో భవంతు. మీరు బాగున్నారు, మీతో పాటు నేను బాగుండాలి.